తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త హీరో హీరోయిన్లకు ఛాన్సులు ఇచ్చి వారిని నెంబర్ 1 స్థాయికి తీసుకువచ్చారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన వారు 80-90 దశకాల్లో టాప్ పొజిషన్లోకి వచ్చారు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నీస్ పుటాలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతా రచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాల్లో నటించి తన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. మామగారు, సూరిగాడు మరియు ఒసై రాములమ్మ చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలో నటనకు దాసరికి అనేక విమర్శలకు, ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు. కేవలం నటుడుగానే కాకుండా రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా వ్యవహరించారు దాసరి నారాయణరావు గారు. తాజాగా దాసరి నారాయణరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. 3 రోజుల క్రితం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన దాసరికి ఇవాళ శస్త్రచికిత్స చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మధ్య దాసరికి బైపాస్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ అనారోగ్యం ఆయన ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం.